అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ రాత్రి 1 గంట మొదటి భాగం. రచన కొమ్మూరి సాంబశివరావు గారు. మరి సీరియల్లోకి వెళ్దామా? కూర్చోండి అన్నాడు డిటెక్టివ్ యుగంధర్. నా పేరు రామానుజం. ఎస్, మీరు నాకు తెలుసు. సైన్స్ కాంగ్రెస్లో మిమ్మల్ని చూశాను. కూర్చోండి అన్నాడు యుగంధర్. థ్యాంక్ యూ అని యుగంధర్కి ఎదురుగా కూర్చుని ఒకసారి చుట్టూ చూసి సిగరెట్ వెలిగించి ఆయన అని అడిగాడు రామానుజం యుగంధర్ పక్కన కూర్చునున్న రాజును చూపించి. నా అసిస్టెంట్ రాజు చెప్పాడు యుగంధర్. సిగరెట్ 2 సార్లు పీల్చి యాస్ట్రేలో పడేశాడు రామానుజం. కళ్ళద్దాలు తీసి తుడుచుకుని మళ్ళీ పెట్టుకున్నాడు. చిన్నగా దగ్గి ఇంకో సిగరెట్ వెలిగించాడు. యుగంధర్ అతన్ని పరీక్షగా చూస్తున్నాడు. రామానుజం చాలా నర్వస్గా ఉన్నాడని తెలుస్తూనే ఉంది. అతనికి 40 ఏళ్ళుంటాయి. చెవుల దగ్గర నుదుటి మీద జుట్టు నెరిసింది. మంచి పొడుగు, సన్నం, విశాలమైన నుదురు, చురుకైన కళ్ళు, బూడిద రంగు టెర్లిన్ సూట్ వేసుకున్నాడు. మిమ్మల్ని గురించి చాలా విన్నాను. ఒక విషయం గురించి మీతో మాట్లాడటానికి వచ్చాను అన్నాడు రామానుజం. ఈ 4 గోడల మధ్య మీరు నాతో ఏం చెప్పినా, మీరు చెప్పిన విషయాలు ఎటువంటి పరిస్థితుల్లోనూ మా ద్వారా బయటికి వెళ్ళవని మీకు హామీ ఇస్తున్నాను అన్నాడు యుగంధర్. థ్యాంక్ యూ. నాకు కావాల్సింది అదే. నా 26వ ఏట అమెరికా వెళ్ళాను. ఈ దేశం వచ్చి 2 ఏళ్ళు అయింది. ఈ దేశం అంటున్నారు? మీదే దేశం అడిగాడు యుగంధర్. సారీ, మన దేశం అనవలసింది పొరపాటు. నేను ఏవో కొన్ని పరిశోధనలు చేస్తున్నాను. తెలుసు అన్నాడు యుగంధర్. తెలుసా? నేను చేస్తున్న పరిశోధనల గురించి మీకు తెలుసా అడిగాడు రామానుజం. యుగంధర్ తల ఊపాడు. ఆశ్చర్యంగా ఉంది. ప్రధానికి, స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ భండార్కర్కి తప్ప ఇంకెవరికీ తెలియదనుకున్నాను. యుగంధర్ నవ్వి, కంగారు పడకండి, స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ భండార్కర్ తరపున నేను ఇక్కడ వ్యవహరిస్తున్నాను అన్నాడు. నేను నుంగంబాకంలో ఉంటున్నాను. నాకు పిల్లలు లేరు. నా భార్య అమెరికన్ యువతి, పేరు ఎలైస్ చెప్పాడు రామానుజం. యుగంధర్ తల ఊపాడు. నా ల్యాబొరేటరీ తాంబరంకి అవతల 8 మైళ్ళ దూరంలో ఉంది. ట్రంక్ రోడ్ నుంచి ఎడం వైపుకి 2 చిన్న కొండల మధ్య నుంచి వెళుతుంది నా ల్యాబొరేటరీకి వెళ్ళే రోడ్డు. దాన్ని మలయార్ రోడ్ అంటారు. అక్కడంతా మెట్ట నేల, ఏమీ పండదు. ఆ ప్రాంతాల పల్లెలు కానీ మనుషులు కానీ ఉండరు. అందువల్లే అక్కడ కట్టారు ల్యాబొరేటరీ. తెలుసు అన్నాడు యుగంధర్. రామానుజన్ నవ్వి, ల్యాబొరేటరీ గేట్కి మెడ్రాస్ మెడికల్ ప్రొడక్ట్స్ అని బోర్డు ఉందని, నిజంగానే మెడికల్ ప్రొడక్ట్స్ రీసెర్చ్ 2 సైంటిస్టులు చేస్తుంటారని, వెనక నా ల్యాబొరేటరీ ఉందని, దానికి 2 సెక్యూరిటీ సాయుధ పోలీసులు కాపలా ఉంటారని కూడా తెలుసా అడిగాడు రామానుజం. యుగంధర్ నవ్వి, మీ ల్యాబొరేటరీ తలుపు ఉక్కు తలుపని, మారు తాళాలతో ఆ తలుపుకున్న తాళం తీయటం ఎవరికీ సాధ్యం కాదని, తాళం చెవులు 24 గంటలు మీ వద్దే ఉంటాయని, మీరు తప్ప ఇంకెవరూ లోపలికి వెళ్ళరని, వెళ్ళకూడదని కూడా తెలుసు అన్నాడు యుగంధర్. ఓ, అన్ని విషయాలు భండార్కర్ మీకు చెప్పారన్నమాట. దట్ ఈజ్ ఆల్ రైట్. నా ల్యాబొరేటరీ విషయంలో కానీ, నేను చేస్తున్న పని విషయంలో కానీ మీ సహాయం అడగడానికి రాలేదు నేను. ఇంకో విషయం చెప్పండి అన్నాడు యుగంధర్. మొన్న రాత్రి ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఘోరమైన అనుభవం, అది చెప్తాను అని గొంతు సవరించుకుని, నేను ల్యాబొరేటరీకి వెళ్ళొచ్చే టైము రోజు ఒకటి కాదు. నాకు బుద్ధి పుట్టినప్పుడు వెళ్తాను. ఒక్కొక్క రోజు రాత్రంతా పనిచేస్తాను. ఒక్కొక్కప్పుడు అర్ధరాత్రి ఇంటికి వచ్చేస్తాను. ల్యాబొరేటరీ నుంచి ఇల్లు 24 మైళ్ళ దూరం. దాదాపు గంట పడుతుంది ప్రయాణం. నేనే డ్రైవ్ చేసుకుంటాను నా అంబాసిడర్ కారు అని సిగరెట్ యాస్ట్రేలో పడేసి ఇంకో సిగరెట్ వెలిగించి, మొన్న రాత్రి 1 గంటకు 10 నిమిషాలు ఉందనగా ల్యాబొరేటరీ నుంచి బయలుదేరాను. 4 మైళ్ళు వెళ్ళాను. సరిగ్గా అప్పుడు 1 గంట అయింది. 30 మైళ్ళ స్పీడున డ్రైవ్ చేస్తున్నాను. నడి రోడ్డు మీద అడ్డంగా నిలబడి నా వైపు చూస్తూ చేతులెత్తి కారు ఆపమని ఎవడో సంజ్ఞ చేశాడు. స్పీడు తగ్గించాను కానీ ఆగటం నాకు ఇష్టం లేదు. ఎవడో ఎందుకు ఆపమంటున్నాడో, నిర్మానుష్యమైనటువంటి ప్రదేశం, దరిదాపుల్లో మనిషి మాత్రుడు ఉండడు అని చిన్నగా నవ్వి, నేను పిరికివాణ్ణి కాను, కానీ ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండమని భండార్కర్ చెప్పారు.
అయినా కారు ఆపక తప్పలేదు. అతను ఎవడో రోడ్డుకి అడ్డం తొలగలేదు. నేను కారు ఆపనైనా ఆపాలి, లేదా అతని మీద నుంచి పోనివ్వాలి. చూస్తూ చూస్తూ ఒక మనిషి మీద నుంచి కారు పోనివ్వటం నా చేత కాదు. ఆపాను. మాటలు ఆపి ఇంకో సిగరెట్ వెలిగించి గట్టిగా పొగ పీల్చి, దాదాపు ఒక 40 ఏళ్ళుంటాయి అతనికి. ఫుల్ సూట్లో ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ, నన్ను మద్రాసు వరకో కనీసం ట్రంక్ రోడ్డు వరకో తీసుకెళ్తారా అని అడిగాడు. చాలా నిర్దిష్టమైన ఇంగ్లీష్లో అడిగాడు. నా అనుమానం ఇంకా ఎక్కువైంది. ఈ అర్ధరాత్రి ఈ రోడ్డు మీద మీరేం చేస్తున్నారు అని అడిగాను. కారు తలుపు తెరవలేదు, అద్దం కూడా పూర్తిగా కిందకి దింపలేదు. అవసరమైతే కారును పోనిచ్చేందుకు గేర్లో వేసి ఉంచాను. యాక్సిలేటర్ మీద కాలు వేసి ఉంచాను. అతను నవ్వి, నేను కథలు రాస్తాను, ఆలోచించుకోవటానికి ఒంటిగా షికారుకు వచ్చాను. బస్సులో వచ్చి ట్రంక్ రోడ్డు మీద దిగి నిర్మానుష్యంగా ఉంది కదా అని ఈ రోడ్డు మీద నడిచొచ్చి అక్కడ కూర్చున్నాను. నాకు తెలియకుండానే నిద్ర పట్టింది. మెలకు వచ్చేటప్పటికి అర్ధరాత్రి అయింది. మీకు ఇబ్బంది అయితే నేను నడిచే వెళ్తానులేండి అన్నాడు. నాకు జాలేసింది. చదువుకున్న వాళ్ళ ఉన్నాడు, పెద్ద మనిషిలా కనబడ్డాడు. రండి అటొచ్చి కారెక్కండి అన్నాను. అతను హెడ్లైట్స్ ముందు నుంచి నడిచొచ్చి కారెక్కాడు. నా పక్కన కూర్చున్నాడు. నేను కారు పోనిచ్చాను అని ఆగాడు రామానుజం. నిమిషం పాటు మౌనంగా ఉండి, నేను అతనితో ఏమీ మాట్లాడలేదు, అతను ఏమీ మాట్లాడలేదు. కారు తోలుతున్నాను. ఒక 3 మైళ్ళు వెళ్ళిన తర్వాత మిమ్మల్ని ఎక్కడ దింపాలి అని అడిగాను. అతను జవాబు చెప్పలేదు. పక్కకు తిరిగి చూశాను. చేత్తో స్టీరింగ్ వీల్ని గట్టిగా పట్టుకున్నాను. నా గుండె ఆగిపోయినంత పని అయింది. నా పక్కన కూర్చున్న మనిషికి తల లేదు. తల ఉండవలసిన చోట పుర్రె ఉంది. కళ్ళు ఉండే కంతల్లో మనిషి కళ్ళు కనిపిస్తున్నాయి. నా కళ్ళు చీకట్లు కమ్మాయి. నా తల తిరిగిపోయింది. ముచ్చెమట్లు బోసినాయి. స్పృహ పోయింది. స్టీరింగ్ వీల్ మీద తలంచేశాను చెప్పాడు రామానుజం. తర్వాత అడిగాడు యుగంధర్. మళ్ళీ నాకు స్పృహ వచ్చేటప్పటికీ నా కారు నా ఇంటి గేటు ముందుంది. మీరు అడిగాడు యుగంధర్. కారులో స్టీరింగ్ దగ్గర తల వీల్ మీద వాల్చి పడుకొని ఉన్నాను. అప్పుడు టైం ఎంత అయింది? 2 గంటలైంది. అంటే దాదాపు గంట సేపు మీకు స్పృహ లేదన్నమాట. అవును. మీ జేబులో డబ్బు, తాళం చెవులు, కాగితాలన్నీ సరిగా ఉన్నాయో చూసుకున్నారా? చూసుకున్నాను. ఏదీ పోలేదు, అన్నీ అలాగే ఉన్నాయి. పోనీ తల మీద దెబ్బ ఏదైనా తగిలిందా అడిగాడు రాజు. లేదు, బొప్పి లేదు, నొప్పి లేదు. మీకు మత్తు మంది ఏదైనా ఇచ్చిన లక్షణాలు కనపడ్డాయా? చాలా నీరసంగా ఉన్నట్టు అనిపించింది. అది మత్తుమందు లక్షణమేమో అన్నాడు రామానుజం. మీ అనుమానం ఏమిటి అడిగాడు యుగంధర్. మనుషులు చనిపోయిన తర్వాత దయ్యాలు అవుతారని కానీ, మళ్ళీ మనుష్య రూపంలో మనకు కనిపిస్తారని కానీ, కనిపించి మనతో మాట్లాడతారని కానీ నాకు నమ్మకం ఉండేది కాదు. ఉండేది కాదు అంటున్నారే అన్నాడు రాజు. రామానుజం నవ్వి, కారులో నా పక్కన ఒక మనిషి కూర్చున్నాడు. కాసేపటి తర్వాత ఆ మనిషి తల మాయమై పుర్రె ఉంది. నా పక్కన కూర్చున్నది దెయ్యమే అయి ఉండాలి అన్నాడు. యుగంధర్ కూడా నవ్వి, ఆల్ రైట్, దెయ్యమే అనుకుందాం. నా దగ్గరికి ఎందుకు వచ్చారు అడిగాడు. ఈ సంఘటన మొన్న జరిగింది. అసలు ఇదంతా జరిగిందో లేదో నా భ్రమేనేమో అన్న అనుమానం కలిగింది నాకు. అందుకే ఎవరికి, నా భార్యకు కూడా చెప్పలా. కావాల్సి మళ్ళీ నిన్న అదే సమయానికి రాత్రి 1 గంటకి ల్యాబొరేటరీ నుంచి బయలుదేరాను. సరిగ్గా అదే చోట అతనే, అదే ఆకారం, ఫుల్ సూట్లో రోడ్డుకు అడ్డంగా నిలబడి చేయి ఊపాడు. క్రితం రాత్రి ఈ ఆకారం నా కారు ఆపటం నా భ్రమ కాదని, నిజంగానే జరిగిందని నిశ్చయంగా తెలియగానే నాకు ముచ్చవట్లు పోసినాయి. కారు ఆపలేదు సరిగదా. 50 మైళ్ళ స్పీడ్న తోలాను. కారు దగ్గరికి వచ్చేంతవరకు అతను అక్కడే నిలబడి దగ్గరికి రాగానే పక్కకి చీకట్లో ఒక్క గంతేశాడు. నేను వెనక్కి చూడలేదు, స్పీడు తగ్గించలేదు. ట్రంక్ రోడ్డు మీద కూడా అంత స్పీడ్గా వెళ్ళి ఇల్లు చేరుకున్నాను అన్నాడు రామానుజం. యుగంధర్ కూడా సిగరెట్ వెలిగించి, ఇంతకీ నా దగ్గరికి ఎందుకు వచ్చింది మీరు చెప్పలేదు అన్నాడు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి ప్రయోజనం లేదు, ఇది పీనల్ కోడ్కి సంబంధించిన విషయం కాదుగా అన్నాడు రామానుజం నవ్వుతూ. ఎస్ అన్నాడు యుగంధర్. నేను ఏదైనా భ్రమలో పడి ఇదంతా ఊహించుకున్నానా? నిజంగా రోడ్డు మీద దెయ్యం ఉందా? దెయ్యమే ఉన్న పక్షంలో నా ల్యాబొరేటరీ అక్కడి నుంచి మార్చమని అధికారులకు చెప్తాను. మీరు ఇవాళ రాత్రి నాతో రాగలరా? ఎక్కడికి? ల్యాబొరేటరీ నుంచి రాత్రి 1 గంటకు బయలుదేరతాను. ఆ మనిషి మళ్ళీ కనిపిస్తాడేమో చూద్దాం. ఆర్ యూ కమ్ అడిగాడు రామానుజం. ఆల్ రైట్, సరిగ్గా రాత్రి 12:30కి మీ ల్యాబొరేటరీకి వస్తాం, నేను రాజు. నాకు క్యూరియస్గా ఉంది అన్నాడు యుగంధర్.
థ్యాంక్ యూ సో లాంగ్ అని రామానుజం వెళ్ళిపోయాడు. 5 నిమిషాల తర్వాత యుగంధర్ భండార్కర్కి ట్రంక్ కాల్ బుక్ చేశాడు. భండార్కర్కి ఇదంతా చెప్తారా అడిగాడు రాజు. రామానుజం ల్యాబొరేటరీ తాళం వెంటనే మార్పించమని చెప్పాలి. ఎందుకు? రామానుజం చెప్పినట్టుగా ఆకారం ఏదో మానవాతీతమైన శక్తి కావచ్చు, లేక రామానుజం చేస్తున్న పరిశోధన గురించి తెలుసుకునేందుకు ఎవరో తెలివైన పన్నాగం పన్నుండొచ్చు. రామానుజానికి స్పృహ పోయిన తర్వాత అతని దగ్గర ఉన్న తాళం చెవి తీసుకుని మారు తాళం చెవి చేయించుకునేందుకు వ్యాక్స్ ఇంప్రెషన్ మైనంలో ముద్ర తీసుకుని మళ్ళీ ఆ తాళం చెవి అతని జేబులో పెట్టుండొచ్చు చెప్పాడు యుగంధర్. ఇక రాత్రి 12:30 అయింది. డిటెక్టివ్ యుగంధర్, అతని అసిస్టెంట్ రాజు మెడికల్ ప్రొడక్ట్స్ ఆఫీస్ రిసెప్షన్ రూమ్లో కూర్చుని ఉన్నారు. రిసెప్షన్ కౌంటర్ వెనక కూర్చున్న రిసెప్షన్ క్లర్క్ కూలికపాట్లు పడుతున్నాడు. రాజు చేతి గడియారం చూసుకుని రామానుజం ఇంకా రాడే అన్నాడు. యుగంధర్ జవాబు చెప్పేలోగా రామానుజం వచ్చేశాడు. థ్యాంక్ యూ, వచ్చారన్నమాట. ఐఎమ్ రెడీ, బయలుదేరదామా అడిగాడు. యుగంధర్, రాజు లేచారు. ముగ్గురు పోర్టికోలోకి వెళ్ళారు. మీ కారేది అడిగాడు రామానుజం. మేము ట్యాక్సీలో వచ్చాం, ట్యాక్సీని పంపించేశాను చెప్పాడు యుగంధర్. దట్ ఈజ్ వెరీ గుడ్, రండి అంటూ రామానుజం తన అంబాసిడర్ తలుపు తెరిచాడు. అతనే డ్రైవ్ చేస్తున్నాడు. యుగంధరు, రాజు వెనక సీట్లో కూర్చున్నారు. 30 మైళ్ళ స్పీడును వెళ్తోంది కారు. ఎవరూ మాట్లాడటం లేదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ ఆలోచనలో ఉన్నారు. యుగంధర్, రాజు రోడ్డుని చెరో వైపు చూస్తున్నారు. చీకటి, కటిక చీకటి. చెట్లే ఉన్నాయో గుట్టలే ఉన్నాయో ఏమీ కనిపించడం లేదు. రోడ్డు మీద మాత్రం కారు హెడ్లైట్స్ కాంతి పడుతోంది. వంపులు తిరిగిన నల్లతాచులా ఉంది రోడ్డు. యుగంధర్ అన్నాడు రామానుజం. చూశాను, కొంచెం స్పీడ్ తగ్గించి వెళ్ళండి, భయపడకండి అన్నాడు యుగంధర్. రాజు జేబులోంచి పిస్తల్ తీసి చేతిలో పట్టుకున్నాడు. అతను కదలటం లేదు. చూశారా, రోడ్డుకి అడ్డంగా నిల్చున్నాడు. కారు ఆపమంటారా అడిగాడు రామానుజం. దగ్గరకు వెళ్ళి ఆపండి చెప్పాడు యుగంధర్. రామానుజం చేతిలో స్టీరింగ్ వీల్ స్థిమితంగా లేదు. అతను భయంతో వణుకుతున్నాడని యుగంధర్ గ్రహించాడు. భయపడకండి, మా చేతుల్లో పిస్తోళ్లున్నాయి ధైర్యం చెప్పాడు రామానుజానికి. నో, భయపడటం లేదు అన్నాడు రామానుజం నవ్వు తెచ్చిపెట్టుకుని. రోడ్డుకు అడ్డంగా నిలబడున్న ఆ మనిషి ఆ ఆకారం 2 చేతులు పైకెత్తి పెట్టి కదలకుండా అక్కడే నిల్చుని ఉన్నాడు. అతనికి 10 అడుగుల దూరంలో రామానుజం కారు ఆపాడు. కారు ఆగగానే ఒకవైపు నుంచి యుగంధర్, ఇంకోవైపు నుంచి రాజు కారులోంచి దిగారు. ఎవరు మీరు అంటూ యుగంధర్ ఒక అడుగు ముందుకు వేయగానే ఆ ఆకారం ఒక్క గంతేసి రోడ్డు పక్కకి చీకట్లోకి వెళ్ళిపోయింది. నడిచే వెళ్ళిందో, పరిగెత్తుకెళ్ళిందో, ఎగిరి వెళ్ళిందో యుగంధర్ గమనించలేకపోయాడు. కన్ను మూసి తెరిచే లోపల చీకట్లోకి వెళ్ళిపోయింది ఆకారం. యుగంధర్ సందేహించలేదు, తటపటాయించలేదు. ఆకారం ఎటు వెళ్ళిందో అటు చీకట్లోకి పరిగెత్తాడు. రాజు కూడా ఆ ఆకారం చీకట్లోకి వెళ్ళిపోవటం చూశాడు. యుగంధర్ అడుగుల చప్పుడును బట్టి ఆ ఆకారాన్ని తరుముకుంటూ వెళ్తున్నాడని గ్రహించాడు. యుగంధర్ వెనకే తను వెళ్దామని తిరిగాడో లేదో, తను నిలుచున్న వైపు రోడ్డుకి అవతల చీకట్లో ఎవరో పరిగెత్తిన అడుగుల చప్పుడు వినిపించి రాజు అటు పరిగెత్తాడు. రామానుజానికి ముచ్చెమట్లు పోస్తున్నాయి. కారు ఇంజర్ హోరుమని చప్పుడు చేస్తోంది. క్లచ్ మీద నుంచి కాలు తీసేస్తే కారు ముందుకు పోతుంది. క్షణం పాట అనిపించింది తను వెళ్ళిపోదామని. అటువంటి ఆలోచన వచ్చినందుకు మరుక్షణం తనను తాను తిట్టుకున్నాడు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పళ్ళు బిగించి ఊపిరి బెగబట్టి కూర్చున్నాడు కదలకుండా. పరిగెత్తుతూనే యుగంధర్ జేబులోకి చేయిపోరిచ్చాడు. జేబులోంచి టార్చిలెట్ తీద్దామని. అడుగుల చప్పుడు కానీ ఇంకే చప్పుడు కానీ వినిపించడం లేదు. ఆ ఆకారం ఎక్కడుంది, ఎటు వెళ్తుంది తెలియటం లేదు. యుగంధర్ ఆగి టార్చి వెలిగించాడు. ఆ కాంతిలో చూశాడు. చెట్ల వెనక చీకటి, చిన్న చిన్న దెబ్బల వెనక చీకటి. మనిషి కానీ మరే ఇతర ప్రాణి కానీ కనిపించలేదు. టార్చి వెలిగించి పట్టుకుని వెనక్కి తిరుగుతున్నాడు. అప్పుడు 2 చేతులు వెనక నుంచి యుగంధర్ని బలంగా బంధించాయి. యుగంధర్ ఛాతీ మీద నుంచి ఆ 2 చేతులు యుగంధర్ చేతులు కదలకుండా పట్టుకున్నాయి. 2 చేతులు విదిలించి వెన్ను విరిచి కాళ్ళు నేల కదిమి పట్టి వెనకున్న మనిషిని ఎత్తి కింద పడేయడానికి ప్రయత్నించాడు యుగంధర్. ప్రయోజనం లేకపోయింది. తనను ఉక్కు కడ్డీలతో బిగించినట్టు అనిపించింది. యుగంధర్ 6 అడుగుల 3 అంగుళాల పొడుగు మనిషి. కండలు తిరిగిన ఒళ్ళు, తరచూ వృత్తిగతంగా రకరకాల పరిస్థితుల్లో మల్ల యుద్ధము, బాక్సింగు చేసి ఒంటిని కండలని సాన పెడుతూ ఉంటాడు. నలుగురితో ఒకేసారి పోట్లాడి నెగ్గగల సమర్థుడు, బలశాలి. బలానికి తోడు కిటుకులు,
పట్లు క్షుణ్ణంగా తెలుసున్న మనిషి యుగంధర్. తన చేతిలో ఉన్న టార్చిని తన్నినట్టయింది. అది కింద పడి పగిలింది. అయినా నేల మీద కొద్దిగా వెలుగు పడుతోంది. ఆ బల్లు కప్పు పట్టు నుంచి ఎలా తప్పించుకోవటం? యుగంధర్ 2 కాళ్ళు నేల మీద నుంచి పైకెత్తాడు. తన బరువంతా తనను పట్టుకున్న మనిషి మీద వేస్తే మొయ్యలేక తనతో పాటు కింద పడతాడని అనుకున్నాడు. అలా జరగలేదు. ఆశ్చర్యపోయాడు యుగంధర్. తన బరువంతా చేతుల్లో మోయగలవాడు తనకన్నా ఎంతో బలవంతుడై ఉండాలి. ఇంకా బరువు వేయాలని పూర్తిగా వెనక్కి వాలాడు. చెట్టు బోదెక అనుకున్నట్టుంది కానీ వెనక కదలిక లేదు. మొదటిసారి అప్పుడు అనుమానం కలిగింది యుగంధర్కి. తను పోట్లాడుతున్నది, తనను బంధించినది మనిషేనా అని. తల వెనక్కి వంచాడు. టార్చ్ లైట్ కాంతి మసకగా ఉంది. ఆ మనిషి తనకన్నా పొడుగై ఉండాలనుకున్నాడు యుగంధర్. తన తలకి వెనక వైపున్న తల తన తలకు పైనుంది. తల పూర్తిగా వెనక్కి వంచాడు. ముందు కనిపించినవి తెల్లని పళ్ళు, పళ్ళపైన చిగుళ్ళు కానీ పెదిమలు కానీ లేవు. కళ్ళున్నాయి, అవి మెరుస్తున్నాయి. అది తల కాదు, మనిషి పుర్రె. అదేమిటో ఆలోచించడానికి, పూర్తిగా చూడటానికి వ్యవధి లేకపోయింది యుగంధర్కి. తల మీద బరువైంది ఏదో పడ్డది. మరుక్షణం కళ్ళు చీకట్లు కమ్మాయి. తనకు స్పృహ పోతోందని, కింద పడిపోతున్నానని తెలుసు యుగంధర్కి. కళ్ళు తెరిచేటప్పటికీ అంతా చీకటిగా ఉంది. తల బద్దలవుతున్నట్టుగా నొప్పి, మెడ, జబ్బలు అమితంగా పీకుతున్నాయి. లేచి కూర్చున్నాడు యుగంధర్. ఎక్కడ చడి చప్పుడు లేదు. రోడ్డు ఎటుంది? రామానుజం, అతని కారు ఏమయ్యాయి? రాజు ఏమయ్యాడు? చేతులతో చుట్టూ తడిమి చూశాడు. టార్చ్ లైట్ దొరుకుతుందేమోనని. దొరకలేదు. నెమ్మదిగా లేచి నిల్చున్నాడు. ఒకసారి కాళ్ళు చేతులు విదిలించుకుని చుట్టూ చీకట్లోకి చూశాడు. రామానుజం కారు హెడ్లైట్స్ ఎందుకు ఆర్పేశాడు? ఇంజిన్ ఎందుకు ఆఫ్ చేశాడు? తను ఎంతసేపు స్పృహ లేకుండా పడున్నాడు? చేతి గడియారం చూసుకున్నాడు. 2:15. గుడ్ గాడ్, గంట సేపు స్పృహ లేకుండా ఉన్నాడన్నమాట. అడుగులు అడుగేసుకుంటూ నడిచాడు. 2 సార్లు కాలికేదో తగిలి పడబోయాడు. కొంచెం దూరం నడిచి ఆగిపోయాడు. చీకట్లో దారి తెన్ను కనిపించడం లేదు. రోడ్డు వైపు నడుస్తున్నాడో, రోడ్డుకు దూరంగా వెళుతున్నాడో తెలియదు. అంతేకాదు, తనకు స్పృహ పోయిన చోటే మళ్ళీ స్పృహ వచ్చింది అని ఏమిటి నిదర్శనం? తనని ఎత్తుకెళ్ళి ఇంకెక్కడైనా పడేశారేమో. జేబులు తడుముకున్నాడు యుగంధర్. సిగరెట్ ప్యాకెట్, లైటర్ జేబులోనే ఉన్నాయి. సిగరెట్ వెలిగించాడు. తనను బంధించింది ఎవరు? మనిషి కాదు అన్న ఆలోచన మనసులోకి రానివ్వలేదు యుగంధర్. కాదని తోస్తే భయమని కాదు, ఆలోచించాలి. ప్రయోజనం ఉండదు ఆలోచించి కూడా. ముందు రాజుని, రామానుజాన్ని చూడాలి. ఏమయ్యారు? ఎక్కడున్నారు? ఆకాశం వైపు చూశాడు. అక్కడక్కడ నక్షత్రాలు మిణుకు మిణుకుమంటున్నాయి. నక్షత్రాలను బట్టి తను ఎక్కడున్నది అంటే రోడ్డుకి ఎటు ఉన్నది తెలుసుకోవాలి. అదొక్కటే మార్గం. ఆ చీకట్లో తను రోడ్డు చేరుకునేందుకు. ముందుకు కాదు, వెనక్కి కాదు, కుడివైపు వెళ్ళాలి. రోడ్డు కుడివైపు నుండి ఉండాలి అనుకుని యుగంధర్ నెమ్మదిగా కుడివైపు నడిచాడు. దాదాపు 100 గజాలు నడిచి ఆగాడు. రోడ్డు ఇంకా కనపడదే. రోడ్డుకి అంత దూరం వెళ్ళలేదే తను. బూట్స్ కింద ఎండుటాకులు, పొడకలు టపటపమంటున్నాయి. గాలి వీచినప్పుడు ఎవరు రకరకాల కోతలు వినిపిస్తున్నాయి. నక్షత్రాలను బట్టి దారి తెలుసుకోలేకపోయాడు. వెనక్కి తిరిగి మళ్ళా వచ్చిన వైపు వెళ్ళాడు. ఉజ్జాయింపుగా తను పడిపోయిన చోటుకు వెళ్ళాడు. అక్కడ ఆగి నేల మీద నుంచి చిన్న చిన్న రాళ్ళు కొన్ని ఏరాడు. వాటిని చీకట్లోకి దూరానికి విసిరి వేయటం ప్రారంభించాడు. ఒకవైపు కొన్ని రాళ్లు విసిరి తర్వాత పక్కకు జరిగి ఇంకో వైపుకు రాళ్లు విసిరాడు. అలా 50-60 సార్లు విసిరాడు. ఒక రాయి దేనికో తగిలి ఠంగుమని చప్పుడైంది. మళ్ళా ఇంకో రాయి అటువైపు విసిరాడు. మళ్ళీ ఠంగుమని చప్పుడైంది. ఆ రాళ్లు కారుకు తగిలి ఠంగుమని చప్పుడైందని యుగంధర్ గ్రహించాడు. అటువైపు 10 గజాలు నడిచి మళ్ళీ రాయి విసిరాడు. మళ్ళీ టంగుమని కొంచెం దగ్గరగా చప్పుడైంది. ఇంకా 20 అడుగులు నడిచి నెమ్మదిగా రాయి విసిరాడు. దగ్గరగా చప్పుడు వినిపించింది. ఇంకొక 10 అడుగులు నడిచాక రోడ్డు కనిపించింది. రామానుజం కారు అక్కడే ఉంది. రామానుజం డ్రైవర్ సీట్లో స్టీరింగ్ వీల్ మీద తలవాల్చి పడుకున్నాడు. హెడ్లైట్స్, కారు రూఫ్ లైటు వెలిగించాడు యుగంధర్. రామానుజానికి స్పృహ లేదు. అంతకన్నా అతనికి ప్రమాదం ఏమీ జరగలేదని నిశ్చయంగా తెలుసుకుని తర్వాత రాజు కోసం చూశాడు. కారులో లేడు. రాజు అని కేకేశాడు. జవాబు లేదు. ఆ చీకట్లో ఎక్కడని వెతకటం? రామానుజాన్ని నెమ్మదిగా పక్కకు జరిపి డ్రైవర్ సీట్లో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు యుగంధర్. కారుని కొద్దిగా పక్కకు తిప్పాడు. హెడ్లైట్స్ వెలుగు దాదాపు 200 గజాల దూరం వరకు పడుతోంది. ఆ కాంతిలో రాజు కనిపిస్తాడేమో అని చూశాడు. చెట్లు, గుట్టలు, దెబ్బలు తప్ప ఇంకేమీ కనిపించలేదు. కారును కొంచెం కొంచెంగా పక్కకు తిప్పుతూ రాజు కోసం చూస్తూ పూర్తిగా వెనక్కి తిప్పాడు. కారు వెనక వైపు 50 గజాల దూరంలో రోడ్డుకు పక్కన మట్టిలో పడున్నాడు రాజు. కారు ఇంజన్ ఆఫ్ చేసి
తాళం చెవులు జేబులో వేసుకుని హెడ్లైట్స్ వెలిగించే ఉంచి యుగంధర్ రాజు దగ్గరికి పరిగెత్తి రాజు అన్నాడు రాజుని తట్టుతూ. ఆ అంటూ మూలిగాడు రాజు. రాజు తల తడిమి చూశాడు. తల వెనక వైపు పొప్పి కట్టింది. పెద్ద దెబ్బే తగిలింది. ఎప్పుడు స్పృహ వస్తుందో రాజును ఎత్తుకెళ్ళి కారు వెనక సీట్లో పడుకోబెట్టాడు. రామానుజానికి ఇంకా స్పృహ రాలేదు. తనక్కడుండి చేయగలిగింది కూడా ఏమీ లేదు. ఆ చీకట్లో పరిశోధన ఏం చేయగలడు? రాజుకి రామానుజానికి వెంటనే చికిత్స చేయడం అవసరం కావచ్చు అనుకుని యుగంధర్ కారు స్టార్ట్ చేశాడు. ఇంజన్ చప్పుడులోంచి ఎవరో నవ్వటం వినిపించింది. నిజంగా ఎవరైనా నవ్వారో అది తన భ్రమో యుగంధర్కి తెలియలేదు. కారు పోనిచ్చాడు. అదండి మొదటి భాగం. మొదటి భాగంలోనే ఎంత సస్పెన్స్, ఏం జరుగుతుందో కూడా అర్థం కావట్లేదు. అసలు ఎందుకు వెళ్ళారు, ఎందుకు వెళుతున్నారు అక్కడికి, అక్కడ ఏం జరుగుతుంది కూడా అర్థం అవ్వట్లేదు. చూద్దాం, లెటస్ సీ. కాకపోతే ఇంతకుముందు సీరియల్లో యుగంధర్ ఎప్పుడో లాస్ట్లో ఒక సీన్లో కనపడ్డాడు. ఈసారి యుగంధర్ ఫస్ట్లోనే కనపడ్డాడు. చూద్దాం కథ ఎలా మారుతుందో. థ్యాంక్ యూ.